గోదావరి డెల్టా ప్రాంతంలో దుక్కి లేకుండా విత్తే మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నట్లు నూజివీడు సీడ్స్ కంపెనీ తెలిపింది. నేరుగా విత్తే పద్ధతి ద్వారా రైతులకు ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుందని రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బి రోసయ్య వివరించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో నిర్వహించిన మొక్కజొన్న అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ NMH 8352 విన్నర్ రకం మొక్కజొన్న అధిక దిగుబడి ఇస్తుందన్నారు. ఇది ఎకరాకు 40 క్వింటాల వరకు పంట దిగుబడి వస్తుందని, 1,00,000 వరకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. వరి తర్వాత రెండో పంటగా వరి వేసేదానికంటే కూడా మొక్కజొన్న నాణ్యత అనేటువంటిది చాలా లాభసాయంగా ఉంటుంది. ఎందువల్లంటే మొక్కజొన్నలో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. అదే వరి కనుక తీసుకున్నట్టయితే 30 నుంచి 35 వేల వరకు ఖర్చు ఉంటుంది, సుమారుగా అంతే ఆదాయం వస్తుంది. అదే మొక్కజొన్న కనుక నాటినట్టయితే సుమారుగా 20 నుంచి 25 వేల వరకు ఖర్చు ఉంటుంది, 70 నుంచి 80 వేల దాకా కూడా దగ్గర ఆదాయం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి రెండో పార్టీ వరి వేసేది దానికంటే మొక్కజొన్న విత్తనం అనేటువంటి వేరైనటువంటి పద్ధతి, లాభదాయకం కూడా. విత్తనానికి పైరు ఎంత పెరగాలి అని అన్నప్పుడు ఎరువుల మోతాదు అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎరువుల మోతాదులో సాధారణంగా వాడేటువంటి ఎరువుల మోతాదు ఎంతైతే ఉందో ఈ పద్ధతిలో కూడా ఎరువుల్లో మారలేదు. ఎక్కువ దిగుబడి, అన్ని దిగుబడి మొక్కజొన్న పొందాలి అని అంటే నూజివీడు సీడ్స్ వారి విన్నర్ అనేటువంటి రకం చాలా అద్భుతంగా దిగుబడి ఇస్తుంది. కాబట్టి అంతేకాకుండా ఈ రకమైనటువంటి పద్ధతిలో సుమారు 20 నుంచి 25 రోజులు సమయం ఆదా అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఖర్చు తక్కువ ఉన్నటువంటి తేమతోటి విత్తనం నాటుతున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి శ్రమ లేదు. ప్యాడీ వేసిన తర్వాత మళ్ళీ రెండో పంట కూడా మళ్ళీ ప్యాడీ వేసేవాళ్ళు ఉండే లోగడ. అయితే ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా నూజివీడు సీడ్స్ వారు 0 టిల్లేజ్ విధానాన్ని ఇలా వేసుకోమని ప్రయోగాత్మకంగా చెప్తున్నారండి. దాని గురించి వేసుకుంటున్నామండి. దీనివల్ల ఏంటంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది, దుక్కు దున్నే ఖర్చులు సాగు నిమిత్తం ఖర్చు కలిసి వస్తుంది. ఈ తాళ్ళు పట్టుకుని ఎదబెట్టుకుని 0 అంగుళం లోతు పెంచాలుగా పెట్టుకుని దీనివల్ల బాగుంటుందండి సాగు విధానం. దాని గురించి నేర్పించింది.